హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పల్స్. ఈరోజు మన అందరి లైఫ్లో యూజ్ అయ్యే ఇంపార్టెంట్ మనీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరం డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాం, కానీ సంపాదించిన డబ్బు చేతిలో నిలవడం, ఫ్యూచర్ కోసం గ్రో అవ్వడం, ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా జీవించడం కూడా అంతే ముఖ్యం. చాలామంది మంచి శాలరీ ఎర్న్ చేస్తారు, కానీ మంత్ ఎండింగ్కి మనీ ఎక్కడ పోయిందో అర్థం కాదు. కొందరు సేవ్ చేస్తారు కానీ ఇన్వెస్ట్ చేయరు, ఇంకొందరు ఇన్వెస్ట్ చేస్తారు కానీ ప్లానింగ్ ఉండదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో యూజ్ అయ్యే 5 సింపుల్ మనీ రూల్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవి స్టూడెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ యూజ్ అవుతాయి. రూల్ 1, 50-30-20 బడ్జెట్ రూల్. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ రూల్. మీ మంత్లీ ఇన్కమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 50% నీడ్స్కి యూజ్ చేయాలి, అంటే హౌస్ రెంట్, గ్రాసరీస్, కరెంట్ బిల్, ఈఎంఐ, స్కూల్ ఫీజ్, పెట్రోల్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నమాట. 30% వాంట్స్కి యూజ్ చేయాలి, అంటే లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో 30% వాంట్స్కి యూజ్ చేయాలి, అంటే షాపింగ్కి, మూవీస్, అవుట్ సైడ్ ఈటింగ్, ట్రిప్స్, గాడ్జెట్స్, అప్గ్రేడ్స్కి. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి. ఈ భాగం ఫ్యూచర్ కోసం. సేవింగ్స్ అకౌంట్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఎమర్జెన్సీ ఫండ్. ఎగ్జాంపుల్కి శాలరీ 50,000 అయితే 25,000 నీడ్స్కి యూజ్ చేయాలి, 15,000 వాంట్స్కి యూజ్ చేయాలి, 10,000 సేవింగ్స్కి యూజ్ చేయాలి. ఇలా బడ్జెట్ ఫాలో చేస్తే మనీ కంట్రోల్లో ఉంటుంది. బడ్జెట్ లేకపోతే ఎంత ఇన్కమ్ వచ్చినా సరిపోదండి. రూల్ 2, ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు. జాబ్ లాస్, హెల్త్ ఎమర్జెన్సీ, కార్ రిపేరు, ఫ్యామిలీ ప్రాబ్లము, సడన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ లాంటివి. ఇలాంటి టైంలో లోన్ తీసుకోవాల్సిన అవసరం రాదండి ఇలా ప్లాన్ చేసుకుంటే. మినిమం 3 to 6 months ఎక్స్పెన్సెస్ సేవ్ చేసి పెట్టాలి. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 అయితే మినిమం 60,000, బెటర్ 1,20,000. ఈ మనీని ఈజీ యాక్సెస్ ఉన్న చోట పెట్టుకోండి, లైక్ సేవింగ్ అకౌంట్స్, లిక్విడ్ ఫండ్ లాంటివి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే టెన్షన్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రూల్ 3, అవాయిడ్ బ్యాడ్ డెప్ట్. అంటే ఈ రోజుల్లో చాలా ఈజీగా లోన్స్ దొరుకుతున్నాయి, లైక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్, బై నో పే లేటర్ యాప్ లోన్స్. ఇవి ఈజీగా కనిపించిన ఫ్యూచర్ బర్డెన్ అవుతాయండి. ఎగ్జాంపుల్కి అన్నెసరీగా ఫోన్ కొనడానికి ఈఎంఐ చేయడం, తర్వాత మంత్లీ స్ట్రెస్ పెరుగుతుంది. గుడ్ డెప్ట్ అంటే ఎడ్యుకేషన్కి లోన్ తీసుకోవడము, హోమ్ లోన్ తీసుకోవడం లాంటివి. బ్యాడ్ డెప్ట్ అంటే ఇంప్రెస్ కోసం చేయడము, నీడ్ లేని ఈఎంఐలు, హై ఇంట్రెస్ట్ లోన్స్. మెయిన్ రూల్ ఏంటంటే నీడ్ ఉంటేనే లోన్ తీసుకోవాలి. రూల్ 4, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. చాలామంది ఇలా అంటారు, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా, శాలరీ పెరిగాక స్టార్ట్ చేస్తాను అలా. కానీ ఇన్వెస్టింగ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టైం అండి. ఎర్లీ స్టార్ట్ చేస్తే కాంపౌండింగ్ పవర్ పని చేస్తుంది. స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయండి, లైక్ 500 ఎస్ఐపి, 1000 మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ లాంటివి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్కి 2 పర్సన్స్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా ముందుగా స్టార్ట్ చేసిన వారికి ఎక్కువ కార్పస్ రావచ్చు. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ టుడే. రూల్ 5, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మనకు హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చేది చాలాసార్లు స్టాక్స్ కాదండి, మన స్కిల్సే. లెర్న్ న్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, ఇంగ్లీష్, కోడింగ్, ఏఐ టూల్స్, ఫైనాన్స్ నాలెడ్జ్, సేల్స్, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్. మీ స్కిల్స్ పెరిగితే శాలరీ పెరుగుతుంది, బెటర్ జాబ్ వస్తాయి, సైడ్ ఇన్కమ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 30,000 ఫోన్ కొనడం కంటే 5,000 కోర్స్ యూస్ఫుల్ కావచ్చు. మీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వేస్ట్ కాదండి. మరి ఈరోజు 5 మంత్లీ రూల్స్ ఏంటి? ఈరోజు 5 మనీ రూల్స్ ఏమిటి? బడ్జెట్ ఫాలో చేయండి,
ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి, బ్యాడ్ డెబ్ట్ అవాయిడ్ చేయండి, ఎర్లీ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి, స్కిల్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ రూల్స్ సింపుల్గా కనిపించినా లైఫ్ చాలా చేంజ్ అవుతుందండి. మీకు ఏ రూల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది కామెంట్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మనీ పల్స్లో ఉండండి. థ్యాంక్ యూ.